ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, అయ్యప్ప శరణం. మేము 30వ తారీఖు అయ్యప్ప భక్త బృందం ఎల్లారెడ్డిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి బయలుదేరాం స్వామి. మేము 31వ తారీఖు పంబకు చేరుకున్నాం సాయంకాలం 6 గంటలకి. మేము 7 గంటలకి సన్నిధానానికి బయలుదేరాము. మాకు మరి ఆ కేరళ గవర్నమెంట్ లోపమా, పోలీస్ లోపమా, లేకుంటే అక్కడ కావాలని చేస్తురా 3 గంటల సేపు మమ్మల్ని పంబాలనే నిలబెట్టేశారు లైన్లో. 7 క్యాబిన్స్ పెట్టారు. 7 క్యాబిన్స్ మినిమం 3 అవర్స్ వేస్ట్గా నిలబెట్టారు అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ మేము అక్కడి నుంచి మళ్ళీ 3 అవర్స్ తర్వాత సన్నిధానానికి వెళ్ళిపోయాం. 7:30కి మేము ఇక్కడికి మన పంబాకి వెళ్ళి స్టార్ట్ అయితే మర్నాడు 11 o'clock దర్శనం అయింది. అంటే ఆల్మోస్ట్ 16 అవర్స్ వేస్ట్గా టైం ఖరాబ్ చేస్తున్నారు. ఏం లేదు, యథావిధిగా ఎట్లా పోయేటోళ్ళు అట్లా ఓనిస్తే పాత సిస్టమ్ లాగా కరెక్ట్గా అసలు ఎటువంటి ఆటంకం జరుగు, ఫటాఫట్ దర్శనం అయిపోతుంది. సాములు ఇబ్బంది పడరు. చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా చెప్పుకోలేము. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రెస్ అయిపోతారు. ఒకరి దాంట్లో ఒకటి నూపుతుంటే జనాలని. చాలా సిస్టమేటిక్ లేదు, ఏం లేదు. ఆ బంజర్ దొడ్ల బలరన్నప్పుడు దోలుతుడు అట్లా దోలుతున్నారు. కథం ఇడిచిపెడుతున్నారు. ఎగ్దమ్ ఇడిస్తే పోయి ఒకరి మీద ఒకరు ఇట్లా చాలా ఘోరం అది. మరి అది వాంటెడ్లీ చేస్తురా, అది కేరళ గవర్నమెంట్ లోపమా, లేకుంటే అది అన్య మతస్థుల లోపమా అనేది మాకేం తెలుస్తలేదు. దీని మీద వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని శబరిమల ల్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవస్వం బోర్డు వాళ్ళతో చేతులు లేపేస్తున్నారు, వాళ్ళతో అయితలేదు. రేపు దీనికే ఎట్లుందంటే రేపు జ్యోతి టైంలో ఎట్లుంటుంది అనేది చెప్పలేము. ఇక మేము స్వామి శరణం. చాలా ఘోరం. 16 అవర్స్ అంటే ఏంది అది మా దర్శనం అంటే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 14 అవర్స్ నిలబడినట్టే. మరి చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ పెట్టాలి. చాలా కష్టం ఇది చెప్పాలంటే. అసలు ఏంది, మేము నా జీవితంలో 27 సంవత్సరాలు ఇంత కష్టం ఎప్పుడు పడలేదు. అయ్యప్ప ఉండు కాబట్టి మేము ఆ 17 గంటలు 16 గంటలు ఎట్లా వెళ్ళడం మాకే తెలియదు. మళ్ళీ యాక్టివ్గా రిటర్న్ అయిపోయినాం. స్వామి శరణం. దర్శనం అయితే బాగా అయిపోయింది. అయ్యప్ప కృప మా అందరు వచ్చిన అయ్యప్ప మొత్తం మా టీం అందరికీ అయ్యప్ప కృప ఉంటుంది కాబట్టి మేమంతా బయటకు వచ్చినాం. కానీ చాలా ఘోరం. స్వామియే శరణం అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప.